అన్నింటిని ఓవర్కమ్ చేయగలడు. ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేసి వాక్యంలోకి వెళ్దాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా, నీతివంతుడా, యథార్థవంతుడా యేసు, ఇదిగో ప్రభువా, పాటల్లో మీరున్నారు, నీకు పొందన అయ్యా. ఇదిగో మీ వాక్యంలోకి వెళ్తుండగా, వాక్యం ధ్యానిస్తుండగా మాతో మీరు రండి ప్రభువా, మాలోకి మీరు రండి అయ్యా, మాతో మీరు మాట్లాడండి నాయన. అద్భుతాలు, ఆశ్చర్యకరాలు జరిగించి వాక్యం వింటుండగానే ప్రభువా అయ్యా నా తండ్రి, రోగులు స్వస్థపరచబడాలా, అద్భుతాలు జరగాల, ఆశ్చర్యకార్యాలు జరగాల ప్రభువా. ఎవరైతే నా తండ్రి నాయన బంధకాల చేత బంధింపబడి అయా నా తండ్రి విడుదల లేక ఉన్నారో వారికి పరిపూర్ణ విడుదల జరగాల ఇస్తున్నాము. చీకటి శక్తులు లయమై పారిపోవాలా ఇస్తున్నాము. ఆ చీకటి ప్రభావం వారి ఒంటిలో నుండి, వారి యొక్క కుటుంబంలో నుండి, వారి యొక్క ఇంటిలో నుండి ఆ చీకటి ప్రభావాలు పారిపోవాలా అయా నా తండ్రి. వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి. ఈ వాక్యం ఎవరైతే వినాలో వారి దగ్గరికి ఈ వాక్యం చేరాలా నాయన. ఎవరైతే వినకూడదో వారు వినకూడదు, ఎవరైతే వినాలో వారు వినాలా. నీ నామాన్ని మహింపరుచుకొని చిత్తం జరిగించు ప్రభా. నీ రాజ్యం కట్టండి ప్రభా. మా జీవితంలో గొప్పగా నా తండ్రి నాయన నువ్వు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. వాక్య ధ్యానంలో మీరుండి నాయన, మీరు నా ద్వారా మీరు మాట్లాడమని అడుగుచున్నాను. నీ నామాన్ని మహింపరచుకొని లైవ్ చూస్తున్న వారు, ఈ వీడియో చూస్తున్న వారు గొప్ప ఆశీర్వాదాలు చేత నింపొట్టుకు మీ కృప చూపించమని నజరుడికి యేసునామములో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా యొక్క తండ్రి, ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, టుడే ద డే విచ్ గాడ్ గివెన్ us and we need to celebrate this day. We should not miss it. Yesterday is a history, tomorrow is a mystery, but today is a God's gift. కదండి, చాలామంది జ్వరాలు, చిన్న చిన్న జ్వరాలకు చనిపోయేవారు ఉన్నారండి. చిన్నపిల్లలు, పెద్ద పేరు, యవ్వనస్తులు. కానీ దేవుడు ఈరోజు సజీవంగా ఉంచాడంటే ఆయన కృప, ఆయన కృప అంతే. ఈజ్ ఎ గ్రేట్ గాడ్. హీ కెన్ లీడ్ us, హీ కెన్ మేక్ us యాజ్ ఎ సూపర్ నేచర్ పర్సన్, బట్ వీ నీడ్ టు ఆస్క్ హిమ్, వీ నీడ్ టు ప్రే అండ్ గెట్ దట్ పవర్. అయితే ఈరోజు మరి దేవుని యొక్క అభిషేకం కోసం మాట్లాడబోతున్నాను. పరిశుద్ధాత్మ బాప్తిస్మం కోసం మాట్లాడబోతున్నాను. పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఏ రీతిగా మరి పొందుకోవాలి, ఏంది అసలు ఏం జరిగింది, వాటిలో కొద్ది భాగం అవంతా మాట్లాడాలి. దాంట్లో చిన్న పార్ట్ ఈరోజు మనం మాట్లాడుకోవడానికి వెళ్తున్నాం. అది చాలా పెద్ద సబ్జెక్ట్ కదా, దాంట్లో చిన్న పార్ట్ ఈరోజు మనం మాట్లాడుకోవడానికి వెళ్తున్నాం. చూడండి, మరి పౌలు గారు కొరింథీలో తను ప్రవచిస్తున్న ప్రవచనాలు, తను మరి ప్రీచింగ్ చేసిన ప్రీచింగ్, తను చేసిన సేవ, మరి దాని విషయాల్లో మనము ఏం నేర్చుకోవాలో నేర్చుకుందాం. మరి మీరు అపోస్తుల కార్యం, పరిశుద్ధుడు అయిన లూకా గారు రాసిన అపోస్తుల కార్యం, పరిశుద్ధుడైన లూకా ఆయన రాసిన మరి అపోస్తుల కార్యం మనం చూస్తే ఇక్కడ 19వ అధ్యాయం మీరు తిరిగేయండి. 19వ అధ్యాయంలో ఈ రీతిగా ఉంది. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, అంటే ఇప్పుడు అపోల్లో అనే వ్యక్తి కొరింథీ సంఘానికి సేవకుడిగా ఉన్నాడు. మరి 19వ అధ్యాయం ఎప్పుడు రాశారు అని అంటే 3వ మిషనరీ జర్నీలో ఈ యొక్క 19వ అధ్యాయాన్ని రాశారు. అపోస్తుల కార్యం ఈ 19th చాప్టర్, మరి ఈ 19వ అధ్యాయము థర్డ్ మిషనరీ జర్నీ. పౌలు గారి 3 మిషనరీ జర్నీస్ ఉన్నాయండి. దాంట్లో థర్డ్ మిషనరీ జర్నీలో మరి పౌలు గారు రాసిన కొరింథీలకి మరి ఈ యొక్క లెటర్ ద్వారా, వీటి ద్వారా మనము కొన్ని నేర్చుకుందాం. ఆయన కొరింథీలకి వారి మధ్య సేవ చేస్తున్న సేవకి మరి ఈయన లూకా గారు రాసిన రాత చూద్దాం ఒకసారి, చదివి ఏమైంది ఏందని. అయితే 19వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశములో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి, వీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగుగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. చూడండి, ఎఫెసునకు వచ్చినప్పుడు మరి కొరింథీలోని ఆ ప్రదేశాల్లో దేవుని వాక్యాన్ని చాటుకుంటూ వస్తుండగా అక్కడ పరిశుద్ధాత్మను గూర్చి ఆయన అడిగాడు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అని అంటున్నారు.
మీరు విశ్వసించిన ఎడల పరిశుద్ధాత్మని మీరు పొందారా అని అడిగినప్పుడు ఆ సంఘపు వారు, ఆ విశ్వాసులు వారు చెప్తున్నారు కదా, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న సంగతే మేము మర్చిపోయాము అని ఆ విశ్వాసులు చెప్పడము ఇది ఆశ్చర్యకరం. చూడండి, అనేక సంఘాల్లో పరిశుద్ధాత్మ కోసము సరైన అవగాహన ఇవ్వటలేదు. ఆత్మీయ వరాలంటే తెలియదు, పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే తెలియదు. ఎంతసేపు నీటి బాప్తిసం కోసం తెలుసు, పరిశుద్ధాత్మ బాప్తిసం కోసం తెలియదు, అభిషేకం కోసం తెలియదు. స్వస్థతలు జరుగుతాయా? లేదండి. ఆ రోజుల్లో అపోస్తుల కార్యాల్లో సమయాల్లోనే జరిగాయి, ఈ రోజుల్లో జరగదు అని అంటున్నారు. అద్భుతాలు జరగవా? జరుగుతాయి. ఈ రోజుల్లో కూడా అద్భుతాలు జరుగుతాయి, ఇన్స్టెంట్గా జరుగుతున్నాయి, మిరాకల్స్ జరుగుతున్నాయి. ఆత్మ వివేచన వరము ద్వారా ఎంతోమంది ఇతర హృదయాల్లో ఉన్న ఆ యొక్క వ్యాధులు కానీ వారి యొక్క బాధ కానీ చెప్తా ఉన్నారు. అది నిజం. ఎంతోమంది మరి పేరు పెట్టి పిలిచి వారితో చెప్పగల ఆ ఆత్మీయ వరాల చేత నింపబడ్డారు. కొన్నిసారి అది మిస్టేక్ చేస్తుంటారు. మరి అంత మాత్రాన వారికి తప్పు పట్టడానికి లేదు. కొంతమంది ఉన్నారు, వాళ్ళు అసలు దేవుని యొక్క సువార్తని నమ్మట్లేదు. వాళ్ళు ఎంతసేపు స్కాలర్స్, శాస్త్రులు ఏం చేస్తారండి? శాస్త్రులు నువ్వు ఇక్కడ ఇలా తప్పు చేసావు, నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇలా చేసావు అని చెప్పేవారే కానీ నిజంగా వారు అనుభవించేవారు కాదు. దేవుని వాక్యాన్ని అనుభవించేవారు ఎవరో తెలుసా? అపోస్తలులు. శాస్త్రులు దేవుని వాక్యాన్ని అనుభవించలే. వారికి తెలుసు A to Z, ఎక్కడ ఏం చేయాలి ఇవన్నీ కూడా తెలుసు శాస్త్రులకి. కానీ వారి యొక్క జీవితాల్లో వాక్యాన్ని అనువాదించుకోలేదు. జ్ఞానం ఎవరికి కావాలండి? బైబిల్ జ్ఞానం ఉంటే సరిపోతుందా? కాదు. బైబిల్ జ్ఞానాన్ని అనుసరించేవారుగా ఉండాలా. అప్పుడే మన జీవితాల్లో దేవుని నామాన్ని మహింపరచగలము, దేవునికి ఘనపరచగలము, దేవుని రాజ్యము సరైన విధానంలో కట్టగలము, దేవుని చిత్తాన్ని మనము చేయగలము. ఇక్కడ అంటున్నారు కదా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పిరి. ఈ రోజుల్లో కూడా చాలామంది పరిశుద్ధాత్మ నమ్మట్లేదు, పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ఆరాధించట్లేదు, మోకరించి ప్రార్థన చేయట్లేదు. వారు పెదవులతో మాత్రమే ప్రార్థించేవారుగా ఉన్నారు, వారు హృదయాలతో ప్రార్థించేవారుగా లేరు. ఎంతోమంది దైవ సేవకులకి ఎవరో RSS, BJP, బజరంగ దళ్ వచ్చి అడ్డుకున్నారు అనేసి విన్నాము. కానీ ఈ రోజుల్లో స్వయాన దైవ సేవకులే వెళ్ళి వారిని దుఃఖపరుస్తున్నారని చూస్తున్నాను. ఇదిగో నువ్వు ఇది చెయ్యి, నువ్వు అది చెయ్యి. ఆ రోజు యేసుక్రీస్తు కూడా ప్రసంగాలు చేసినప్పుడు, యేసుక్రీస్తు కూడా ఆరాధించినప్పుడు, అభిషేకించినప్పుడు, ఆయన స్వస్థతలో అద్భుతాలు చేసినప్పుడు, ఇదిగో ఇతనికి చెయ్యి, ఇది ఈ అద్భుతం ఎందుకు చేసావు, ఇది ఎందుకు చేసావు, అదెందుకు చేసుకున్నావు అని శాస్త్రులు రాలిపోయారు. వారు గర్వాన్ని చూపించారు. చివరికి ఏమైంది? దేవుని ముందు నాటకాలు వేస్తే దేవుడు ఊరుకోడు. మీరు అడుగుతున్నారు కదా, అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందుతారని అడుగుగా వారు యోహాను బాప్తిస్మును బట్టియే అని చెప్పిరి. యోహాను గారు ఇచ్చిన బాప్తిస్మ ఏంటో తెలుసా? యోహాను ద్వారా తీసుకున్న బాప్తిస్మ అంట. యోహాను ద్వారా తీసుకున్నారు వీరు బాప్తిస్మ. అందుని బట్టి వీరికి పరిశుద్ధాత్మ కోసం సరైన బోధ, సరైన అవగాహన లేకపోయింది. అయితే అందుకు పౌలు 4వ వచనంలో మీరు చూస్తే, అపోస్తల కార్యం 19:4లో మీరు చూస్తే, అందుకు పౌలు యోహాను తను వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలెనని ప్రజలతో చెప్పుచు వారు మారు మనస్సు విషయమై బాప్తిసం ఇచ్చినని చెప్పెను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందిరి. మరి బాప్తిస్ము యోహాను గారు దేనికోసం ఇచ్చారండి? ఇక్కడ చూస్తాం మనము, ఆయన ఇచ్చారు కదా, మారు మనసు విషయమై బాప్తిస్ము ఇచ్చారని చెప్పాను. మారు మనసు పొందండి, ఇంకెంతకాలం ఈ రీతిగా జీవిస్తారు, ఎంతకాలం ఇలాంటి బ్రతుకుతారు అని చెప్పి మారు మనసు విషయమై మరి బాప్తిస్ము ఇచ్చి యోహాను గారు బాప్తిసాలు ఇచ్చుకుంటూ వెళ్తే, మరి వాళ్ళ ఇప్పుడు వీరు చెప్తున్నారు కదా, అపోస్తులు వచ్చి మరి పరిశుద్ధాత్మ చేత అభిషేకము చేత నింపబడ్డారు కనుక వీరు చెప్తున్నారు కదా. ఆ 2వ అధ్యాయం మనం చూడగలము. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడ్డారు. వారి మీద అగ్ని నాలుకలు వచ్చి వాడడం మనం చూడగలము, విభాగింపబడి వాడడం మనం చూడగలము. వారు అన్య భాషలతో మాట్లాడడం మొదలుపెట్టారు. ఇవన్నీ కూడా మనం చూడగలము.
వాటి బాప్తీసాల కోసమే మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు మరి మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో మీరు చూడగలరు. మరి యేసుక్రీస్తు చెప్తున్నారు కదా, ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు శిష్యులకి. ఏమయ్యా శిష్యులకి ఏం ఆజ్ఞ ఇస్తున్నారు అని అంటే, మరి మీరు పోయి చూడు 28:11 మీరు చూస్తే, వారు వెలుచుండగా కావాలి వారు కొందరు, ఓకే అది కాదు, 19వ వచనం ఇలా ఉంది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తీసం ఇవ్వండి అని చెప్తున్నాడు. బాప్తీసం దేని నామంలో ఇవ్వాలండి? కొంతమంది యెహోవా నామంలో ఇస్తారు. అది చాలా తప్పు. యెహోవా ఫాలోవర్ చాలా మంది తిరుగుతున్నారు. వారు వచ్చి మిమ్మల్ని ఇదిగో తప్పు పట్టిస్తున్నారు. మీరు వారి మాటలు వినకండి. యెహోవాయే దేవుడు, యెహోవా తప్ప వేరే దేవుడు లేడు, అది ఇది అని చెప్పి మిమ్మల్ని కనిపించేస్తారు. అల్లయ్య దేవుడు అని చెప్తున్నారా? వినొద్దు. యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు. మరి పరిశుద్ధాత్మను నమ్మరా వాళ్ళు? వినొద్దు. అదంతా ఒక జాతులుగా మారిపోయి గ్రూపులుగా ఏర్పడి వారు దేవుని యొక్క మాటలని, దేవుని యొక్క సువార్తను వ్యర్థంగా ప్రకటించేవారుగా మారిపోయారు. సో వారి మాటలు వినొద్దు. తండ్రి ఇక్కడ చెప్తున్నాడు, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చాను అని ఇవ్వండి అని చెప్పి మరి యేసుక్రీస్తు స్వయాన శిష్యులతో చెప్పడం మనం చూడగలుగుతున్నామండి. స్నేహితులారా, మీరు ఏ నామంలో తీసుకున్నారో మీకు ఎలర్ట్ అవ్వాలా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మీరు బాప్తీసం తీసుకుంటే నిజమైన రక్షణ, నిజమైన మార్గ మనస్సు, నిజమైన పరలోక రాజ్యం మీరు వెళ్ళగలడానికి సరైన మార్గం మీ కొరకు తెరవబడి ఉన్నదని అర్థం. లేని ఎడ్ల మీరు ఈరోజే పశ్చాత్తాపడవలసిన అవసరం ఉన్నది. చూడండి, ఇక్కడ తరువాత పౌలు వారి మీద చేతులుంచగా వారు ఏం చేశారు? వారు ప్రభువుని యేసు నామమున బాప్తీసం పొందిరి. వారు అప్పుడు ఏం చేశారు? అక్కడ ప్రభువుని యేసు నామమున బాప్తీసం పొందారు. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టింది. చూడండి, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ బాప్తీసం మనం పొందుకున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ మనం చూస్తున్నాం కదా. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటను ప్రవచించుటను మొదలుపెట్టిరి. వారిలో నుంచి మరి అన్య భాషలు మొదలయ్యాయి. ఆ నాలుక దేవుడి స్వాధీనంలోకి వెళ్ళగలిగింది. మరి వారు ఏం చేయగలిగారు అని అంటే, వారు పౌలు మరి దైవ సేవకులు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు, తల మీద చేతులు ఇచ్చి ప్రార్థన చేసినప్పుడు అన్య భాషల చేత మాట్లాడసాగిరి. అంతేకాదు ప్రవచించడం మొదలుపెట్టారు. ఇది జరుగుతుంది మన జీవితాల్లో. ఇది ఎవరి జీవితాల్లో జరుగుతుంది? మా జీవితాల్లో జరగదండి మీరు అనుకుంటున్నారా? లేదు, మన జీవితాల్లో జరుగుద్ది. నిజముగా నువ్వు క్రీస్తును ఆరాధించిన ఎట్లా, నిజముగా యేసుక్రీస్తును నువ్వు చూసిన ఎట్లా, నిజముగా ఆయన మాటను విని ఎట్లా నువ్వు గొప్ప అద్భుతాలు, గొప్ప ఆశ్చర్య కార్యాలను నీ జీవితంలో చూడగలవు. వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. అప్పుడు వారు భాషలతో మాట్లాడుతూ ప్రవచించు మొదలుపెట్టారు. వారందరూ ఇంచుమించు 12 పురుషులు అని అంటే మరి కుటుంబానికి ఒక పురుషుని కింద లెక్క వేస్తే 12 మంది కుటుంబాలు దేవునికి మరి మహిమకరంగా మారడం అనేది జరిగింది. స్నేహితులారా, ఈరోజు పరిశుద్ధాత్మను పొందుకున్నావా? ఈరోజు పరిశుద్ధాత్మ బాప్తిస్మను పొందుకున్నావా? పొందని ఎట్లా ఇదే మంచి సమయం. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకో. పరిశుద్ధాత్మ మరి మిమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నాడంటే దేవుని వైపు నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు దేవుని వైపు నడిపిస్తాడు. అంతేకాదు ప్రతి ఆపదల నుంచి మమ్మల్ని దూరపరుస్తాడు. ప్రతి చీకటి శక్తుల నుంచి లయపరుస్తాడు. ప్రతి అపవిత్రమైన కార్యాలను విరగొడతాడు. అంతేకాదు మీరు ఇంకా ముందు వచనాలను మీరు చదువుకుంటే ఈ మాంత్రిక విద్య కలిగిన వారు వీరందరూ కూడా దేవునికి భయపడ్డారండి. దేవునికి భయపడ్డారు. మనం ఈ యొక్క బాప్తీసాన్ని పొందుకునే వారంగా ఉండాలా. వారు మరి ఇటువంటి మంచి అనుభవాల్ని కలిగి ఉన్నారు కనుకనే మరి అపోస్తులు ఇటువంటి మంచి అద్భుతకరమైన అభిషేకం కలిగి ఉన్నారు కనుకనే మరి ఆ రీతిగా అక్కడ వారు ధైర్యంగా మరి పౌలు గారు అక్కడ బోధించడం అనేది మొదలు పెట్టగలిగాడు. చూడండి, మనం చూడగలము మరి 9వ అధ్యాయంలో ఆయన గొప్ప మార్పు అండి. అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో గొప్ప మార్పు కలిగి ఆయన దేవుని వైపు తిరగడం చూడగలమ్మా. ఆయనతో దేవుడు మాట్లాడాడు, సౌలా నువ్వేలా నన్ను హింసించుచున్నావని మరి పౌలుతో మాట్లాడుతున్నప్పుడు
మరి సౌలు ఏం చేశాడండి? పౌలు గారు చక్కగా ఆయన మాట విన్నాడు. మరి దేవుడు ఆయన స్వరం ద్వారా మాట్లాడినప్పుడు ఆయన విన్నాడు. ఆ తర్వాత దేవుడు మనం చూడగలము, ఆయన దేవుని పరిశుద్ధాత్మతో నింపబడ్డ మనం చూడగలము. మీరు 9వ అధ్యాయం 11, 17వ వచనంలో మీరు చూస్తే, అతని మీద వెళ్ళి ఇంటి ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీవు కనబడిన ప్రభువైన యేసు నీ దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడండి పౌలు గారు. దేవుడు పరిశుద్ధాత్మతో నింపాడు. ఆ గొప్ప కార్యం అతని జీవితంలో జరిగింది. మన జీవితంలో కూడా చేయగలడు. అంతేకాదు, మీరు 20వ వచనంలో కూడా చూస్తే, వెంటనే సమాజ మందిరముల్లో యేసే దేవుని కుమారుడని ఆయనకు గూర్చి ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆయన ప్రకటించడం మొదలుపెట్టాడు. దేవుని దర్శనాలు చూడడం మొదలుపెట్టాడు. ఆ రోజు నుంచి దేవుని దర్శనాలు చూస్తున్నాడు. మరి ఆత్మీయ వరాలు అతనిలో ఓపెన్ అవ్వడం మనం చూడగలం. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసం, స్వస్థపరచు వరం, అద్భుత కార్యములు చేయ శక్తి, ప్రవచన వరము, ఆత్మల వివేచన వరము, నానావిధ భాషలు అర్థం చెప్పు శక్తి. నేను అక్కడ గోడ మీద పెట్టుకున్నానండి. ఎస్, యాజ్ ఎ క్రిస్టియన్ ఐ షుడ్ బి, ఐ నీడ్ దట్ 9 gifts. మనకు కావాలా ఆత్మీయ వరాల చేత మనం నింపబడాలి. ఆత్మీయ ఫలం చేత నింపబడాలి. ఆత్మీయ ఫలాన్ని కూడా నేను రాసుకున్నానండి. రాసుకుని గోడ మీద పెట్టుకుని, యేసయ్యా నాకు అది దయచేయండి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, సాత్వికం, విశ్వాసం, ఆశా నిగ్రహం మనకు కావాలా. ఆత్మీయ వరాలు కావాలా, ఆత్మీయ ఫలం కావాలా. అంతేకాదు, సర్వాంగ కవచం మనకు కావాలి, రక్షణ కిరీటం, ఇవన్నీ కూడా కావాలండి. నీతి అన్న దట్, సత్యం అన్న బెల్ట్, సువార్త అనొచ్చు, విశ్వాసం అన్న డాలు, పరిశుద్ధాత్మ అన్న కత్తి మనకు కావాలా. మన జీవితంలో మనం పోరాడవలసినవి ఎన్నో ఉన్నాయి, మనకు కావాలా. స్నేహితులారా, ఈరోజు మీకు చెప్పగలను, ఇదే నేను చెప్పగలుగుతాను. మంచి స్వతంత్రం కలిగిన దేశంలో మనం ఉన్నాము, భారతదేశంలో ఉన్నాం. అయినప్పటికి కూడా స్వతంత్రం లేని వారి వలె జీవిస్తున్నాం. ఒక ఆడపిల్ల, మనం చూడగలము. ఇప్పుడు ఎన్ని ధర్నాలు జరుగుతుంది ఒక డాక్టర్ అమ్మగారికి, ఏం జరిగిందో మనం చూడగలుగుతున్నాం. బెంగాల్లో మరి ఆ విషయాలు మనం చూడగలము. ఆ డాక్టర్కి ఏ రీతిగా అన్యాయం చేశారు, చాలామంది స్పందించారు. మన దేశం మొత్తం ఉలికి పడుతున్న విషయాలు బయటకు వస్తున్నాయి. ఆ విషయంలో మనం ప్రార్థన చేయాలా. అక్కడే కాదండి, మన భారతదేశం మొత్తము ఈ యొక్క డేంజర్ ప్రజలు నివసిస్తున్నారు. జంతువులు ఎక్కడో అడవిలో ఉంటాయండి, కానీ మన మధ్య ఉండి బాధ పెట్టేవారు ఉన్నారు. ప్రార్థన చేద్దాం, దేవుడు అద్భుతం చేస్తాడన్న నమ్మకం నాకుంది. అంతేకాదు, నేను ప్రార్థిస్తున్నాను కదా, మన దేశం రక్షింపబడాలా. ఆ రక్షణ ఉంటేనే ఎంతోమంది యేసుక్రీస్తు నామములో దొంగలు మారిపోయారు, మాఫియా గ్యాంగ్లు మారిపోయాయి, డ్రగ్స్ గ్యాంగ్స్ మారిపోయాయి, ఎంతోమంది వ్యభిచారులు మారిపోయారు, దొంగలు మారిపోయారు, అంతకులు మారిపోయారు. మీరెందుకు మారకూడదు? మారాలా. ఏదో పేరు పెట్టుకొని సంస్థలు స్టార్ట్ చేస్తూ ఎంతెంతో గొప్ప గొప్ప ఘోరాలు చేస్తున్నారు. ఇంకా ఎన్నో రహస్యాలు వెనక ఉన్నాయి, అవి ఇంకా బయటికి రాలేదు. అవి వస్తే అది పబ్లిక్గా మాట్లాడేవి కూడా కాదు. అది ఎంత డేంజర్గా ఉన్నాయంటే అంత డేంజర్గా ఉన్నాయి. అయినప్పటికీ ఇలాంటి దేశంలో ఇలాంటి స్థితుల్లో మనం ఉన్నప్పుడు, స్వతంత్ర దినోత్సవం జరుపుకున్నాం రైటే, అయినప్పటికి కూడా అనేక ఏరియాల్లో స్వతంత్రం లేదు. మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలా. మన దేవుని పట్ల మనం నమ్మకం కలిగి ఉండాలా. మనం బయటికి వెళ్తున్నప్పుడు నీకు ఆత్మీయ కవచం అవసరం, నీ చుట్టూ దేవదూతలు ఉండడం అవసరం. అందుకే నువ్వు ప్రార్థన చేసేవారుగా ఉండాలా, నీతో దేవదూతలు ఉండాలని అడగాల. ప్రతిరోజు ఉదయాన్నే ప్రార్థన చేస్తూ, యేసయ్యా నేను బయటికి వెళ్తున్నాను, నీ దేవదూతల కాపుదల కావాలి ప్రభా అని ప్రార్థన చేయాలా, ఖచ్చితంగా చేయాలా. నీ అగ్ని ప్రాకారం నా చుట్టూ ఉంచు ప్రభా అని అడగాల. తల్లి, భర్త వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయాలా. అయ్యా నా పిల్లల చుట్టూ నీ అగ్ని ప్రాకారం ఉంచు, నీ దేవదూతల కాపుదల ఉంచు. అయ్యా నా భర్త జాబ్కి వెళ్తున్నాడు, నీ అగ్ని ప్రాకారం ఉంచు. ఇదిగో ఈ ఇంట్లో ఉంటున్నాను, ఈ ఇంటి చుట్టూ నీ అగ్ని ప్రాకారం ఉంచు.
ఏ క్షణాన ఏం జరుగుతుంది ఎవరికి? ఒక సైడు కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయి, ఒక సైడు ఈ యొక్క మరి రాజ్యాల మీద రాజ్యాలు కొట్టుకుంటున్నట్టుగా అధికారుల మీద అధికారులు, ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఒక సైడు కరువు పెరుగుతుంది, దేవుని లేఖనాలు నెరవేర్చబడుతున్నాయి, దేవుని రాకడ రాబోతుంది, త్వరగా సిద్ధపడదాం. పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడితేనే చాలా విషయాల్లో మనము గ్రహించగలము, అంతేకాదు వాటిని ఎదిరించగలము, ఆ సాధువులు నిలబడగలము. స్నేహితులారా, మనం ప్రార్థన చేద్దాం. నేను ఎక్కువ చెప్పలేకపోతున్నాను, జ్వరంగా ఉంది, టైర్డ్గా ఉంది. ఎనీ హ్యావ్ ఇక్కడ కురుపులకు కూడా వచ్చాయి. సో ఎనీ హ్యావ్ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధానికి వందనాలు ప్రభువా. అయా మా బలహీనతల్లో నాయన బలం చేకూర్చుకోవడానికి వందన. అయా మా దేశంలో ఎన్నో చోట్ల నాయన ఊహించిన రీతిగా ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి ప్రభువా. నాయన అన్యాయంగా ఎంతోమంది చనిపోతున్నారు, అన్యాయంగా నన్ను ఎంతోమంది నాయన మృగాలు వలె చంపివేస్తున్నారు. నాయన తీర్చి డాడీ. ఒక సైడు నాయన ప్రకృతి వైపరీత్యాలు మనం చూడగలుగుతున్నాం, ప్రకృతి సహకరించట్లేదు కొన్ని నాయన. ఇంకొక సైడు ప్రభుత్వం సరైన సహకారం ప్రజలకు అందించట్లేదు, ఇంకొక సైడు వ్యాధులు, ఇంకొక సైడు నాయన అయా ఆర్థిక పరిస్థితులు కూడా ఎంతోమంది నలిగిపోతున్నారు. చదువు చదివి 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 జాబులు లేక పిచ్చోళ్ళు అయిపోతున్నారంట నాయన. యవన కాలం దాటిపోతున్నప్పటికీ మ్యారేజ్లు కాక ఎంతోమంది బలహీనంగా బాధపడుతున్నారు. డాడీ, ఈ సమయంలో నీ సహాయం మాకు అవసరం. అద్భుతం జరగాల మా జీవితంలో, ఎవరో వచ్చి ఏదో చేస్తారనేది ఉట్టి మాట ప్రభువా, కానీ నువ్వు అద్భుతం చేస్తే అన్ని కార్యాలు సర్దుకుంటాయి. డాడీ, మా చుట్టూ మీ అగ్ని ప్రాకారం ఉంచండి అయ్యా, మా కుటుంబాల చుట్టూ నీ అగ్ని ప్రాకారం ఉంచండి అయ్యా. అయ్యా మా గృహం చుట్టూ నీ అగ్ని ప్రాకారం ఉంచండి. మేము బయటికి వెళ్తున్నప్పుడు నీ దేవదూతల కాపుదల ఉంచండి. మేము బయటికి వెళ్తుండగా వస్తుండగా నీ అగ్ని, నీ పరలోకపు దేవదూతలు మాకు తోడుగా ఉంచండి ప్రభా. నీకు వందనాలు అయ్యా. ఇలా చూస్తున్న ప్రతి బిడ్డకి మీరు దీవించండి, ఆశీర్వదించండి, అభిషేకించండి. నూతన శక్తి, నూతన బలము, నూతన ధైర్యము, నూతన అయా అభిషేకం చేత నింపండి నాన్న. ఏదో బాప్తీసం తీసుకున్నాం, ఏదో రక్షణ పొందుకున్నాం, ఏదో యేసయ్యను మేము నమ్ముకున్నామన్న భ్రమలో బ్రతకూడదు డాడీ. పరిశుద్ధాత్మ చేత నింపబడాలా, పరిశుద్ధాత్మ చేత ప్రవచించాలా, పరిశుద్ధాత్మ చేత అన్య భాషలు మాట్లాడసాగాల. యేసునామములో అన్య భాషలు మాట్లాడువారు అయా దేవునితోనే మాట్లాడుతున్నాడు, మర్మములు మాట్లాడుతున్నాడు. అవును ప్రభు, నీ సేవ చేస్తున్నాడు ప్రభు. అయా అన్య భాషల చేత మాకు నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో ప్రవచన వరం దయచేయి అయా. మేము ప్రవచించాలా, యేసుక్రీస్తు నామములో ఈ అద్భుతం జరుగునుగాక అన్నప్పుడు అక్కడ అద్భుతాలు జరుగునుగాక యేసు నామములో. మా నోటి మాటకు రూఢిపరచు డాడీ. నీకు వందనాలు. ఎందరైతే పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించట్లేదు, ఎందరైతే పరిశుద్ధాత్మ కోసం ఏడ్చి అడుగుతున్నారో, ఉపవాసం ఉండి అడుగుతున్నారో, వారందరికీ మీరు దయచేయండి అయ్యా. క్రైస్తవులు మేము చెప్పుకొని పరిశుద్ధాత్మ అభిషేకం మా జీవితాల్లో లేని అలా నాయన. మేము బలహీనమే, బలవంతులంగా మేము బలహీనమే అయా. పరిశుద్ధాత్మ పొందుకోవాలా, ఈ రోజుల్లో మేము పొందుకోవాలా అభిషేకంతో. ఇదిగో ప్రభువా, నాలో ఉన్న నీరసం తీసివేయండి, నాలో ఉన్న బలహీనత తీసివేయండి. అలాగే ఎందరైతే ప్రభువా ఈ లైవ్ చూస్తున్నారు, ఎందరైతే ఈ వాక్యం వింటున్నారో, ఎందరైతే వీడియో చూస్తున్నారో, ఎవరైతే బలహీనతగా బాధపడుతున్నారో, ఎవరైతే అస్వస్థ ఉన్నారో, యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ఇప్పుడే నీ శక్తి రిలీజ్ చేస్తున్నాను, నీ అభిషేకం రిలీజ్ చేస్తున్నాను. ఇప్పుడే రోగం వదిలిపోవును గాక ఇస్తున్నాము. వారి యొక్క రోగాలు ఇప్పుడు వదిలిపోవును గాక. పరిపూర్ణ స్వస్థత రిలీజ్ చేస్తున్నాను, పరిపూర్ణ అభిషేకం రిలీజ్ చేస్తున్నాను. వారి నరాల్లో, కండరాల్లో, ఎముకల్లో, మాంసములో, తల నుంచి అరికాలు దాకా యేసు క్రీస్తు యొక్క అభిషేకం, యేసు క్రీస్తు యొక్క రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను ఇప్పుడు ఇస్తున్నాను అయా. వారిని దీవించి ఆశీర్వదించి అభిషేకించి. అలాగే ప్రభువా నా తండ్రి, నా దేవా అయా, శాతపడి శక్తుల చేత, శుద్ర శక్తుల చేత, శాపాల చేత, కీడి చేత ఎంతమంది అయితే బంధింపబడి ఉన్నారు, నజరేయుడగు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ఇప్పుడే ఆ చీకటి శక్తి ప్రభావం వదిలిపోమ్మని అట్లా. చీకటి వారి
వారి ఒంట్లో నుంచి, వారి యొక్క ఇంట్లో నుంచి, వారి యొక్క గృహాల్లో నుంచి, యేసు నామములో వారి కుటుంబాల నుంచి వదిలిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఎంత మాత్రం వారికి హాని చేయడానికి లేదు. దేవుని చిత్తం వారి జీవితాల్లో జరుగునగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ తండ్రి నీకు వందనాలు. మైండ్ గేమ్ ఆడుతున్న ప్రతి చీకటి శక్తులు లయమైపోవనగా. మ్యారేజ్లు కాని వారికి మ్యారేజ్లు జరగాల, జాబులు లేని వారికి జాబులు రా. అయా మీ కృప చూపించండి. లైవ్ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ, నీ క్రైస్తవులుగా ఉంటున్న ప్రతి బిడ్డ అయా నా తండ్రి నాయన మేలు చేత నింపబడాలి. నేను నమ్ముకున్న వారికి ఏ మేలు కొదువులేదన్నావు. ఆ వాగ్దానం నెరవేర్చు మా జీవితాల్లో ఇస్తున్నాము. అడుగుతున్న వారందరూ జీవితాల్లో ఆ వాగ్దానం నెరవేర్చునుగా. యేసుక్రీస్తు శక్తి కలిగిన నా తండ్రి మా జీవితంలో అద్భుతాలు జరిగింది, ఆశ్చర్యకార్యాలు. కొత్త ఇల్లు కోసం చూస్తున్న వారికి దయచేయండి. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయండి. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యము, శక్తి, బలము, ధైర్యములు దయచేయండి. మాతో మీరు మీ నీతిని అనుగ్రహించి అల్పులు మా ఎగురు మమ్మల్ని క్షమించి నీ రక్తంతో కడిగి శుద్ధి చేసి నీ రాజ్య వారసులుగా మాకు చేయండి. నీ చిత్తమే మా జీవితాల్లో నెరవేర్చుకోండి. నీకు మాత్రమే సకల మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకోండి. అనే చిన్న ప్రార్థన మీరు దీవించినందుకు, వాక్యం చెప్పడానికి నాకు ఇచ్చిన ఈ యొక్క మన ఆరోగ్యం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. ఎందరైతే పరిశుద్ధాత్మ అభిషేకం కోసం అడుగుతున్నారో వారికి మీరు దయచేయమని, నీ నామాన్ని మహింపరచుకోమని నా శరీరుడు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాము మా యొక్క తండ్రి. ఆమేన్, ఆమేన్.